కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పనులని సత్వరమే పూర్తి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యులు దిశ కమిటీ చైర్మన్ పస్నూరి దయాకర్ అధికారులని సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గనులు, భూగర్భ శాఖ, పౌర సరఫరాల శాఖ, ఆరోగ్య కమిషన్ పథకాల అమలు తీరుపై చైర్మన్ సమీక్షించారు. ఈ సందర్భంగా దిశ చైర్మన్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాల్లో పూర్తి కాని పనులని వెంటనే పరిష్కరించాలని అధికారులని సూచించారు. జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ వచ్చే నెలలోగా మన ఊరు మన బడి పనులు అన్నింటినీ పూర్తి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సభ్యులు అడిగిన పలు సమస్యలకి వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఇతర జిల్లా అధికారులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన గౌరవ ఎంపీ చైర్మన్ సునీల్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ శ్రీనివాస్ గారి డీడీ గారికి, గౌరవ ఎంపీలకు, ఎంపీటీసీలకు, అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం 11 గంటలకు ప్రారంభించేదంటే నేను లేట్ అయినప్పుడు సారీ కార్యక్రమం సభముఖంగా సారీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే టైం రాలేకపోయినా ఏదేమైనా ఈ దిశ కార్యక్రమంలో దాదాపు అధికారులే కాదు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, లేకుంటే ఎమ్మెల్యేలు చాలా మంది హాజరు కావడం జరిగింది. ఎక్కువ రెస్పాన్స్ తీసుకొని నడిపించేదంతా స్థానిక ఎమ్మెల్యేలు. మరి ఎవరు కూడా రానందుకు అసలు బాధాకరంగానే ఉంది. ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం దిశ అంటే మా రెస్పాన్స్ లేదనే విధంగా కంపల్సరీ కలెక్టర్ గారు చొరవ తీసుకొని మీరు కంపల్సరీ చెప్పాలి. కూడా ఇంతకుముందు మైనింగ్ ఇష్యూకి వచ్చిందంటే ఆయన అడిగేది ఏంటంటే తీసిల్లా, ఎందుకు తీసిల్లు, దానికి మనం బిల్లు చెల్లించేలా. వాస్తవంగా ఈ మట్టి తీసుకోవడం ఇట్లాంటి చాలా కార్యక్రమాలు మైనింగ్ కి సంబంధించిన ఈ రోడ్లు కూడా మా గ్రామాలు ఆ ప్రాంతాల వల్ల రోడ్లు ఖరాబ్ అవడంతో పెద్ద నాయకులుగా ఇచ్చి స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండే చాలా డ్యామేజ్లు కూడా అవుతున్నాయి. వాళ్ళు కూడా మీరందరూ కూడా రిప్రజెంటేషన్ చేయండి. కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ డిఎంఎఫ్కి ఫండ్స్ కూడా మీకు అందే విధంగా కూడా కంపల్సరీ ప్రయత్నం చేస్తాం. నేను కూడా మంత్రి గారితో కూడా నేను మాట్లాడతాను. కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకోవాలి. So all engineers are not only PR department, each and every department కూడా as per PR chief collector నుంచి తీసుకున్న ప్రోటోకాల్స్ ప్రకారం మీరు స్ట్రిక్ట్ గా ప్రోటోకాల్ ఫాలో చేసుకోండి. ఎస్పెషల్లీ ఫర్ ఆల్ ది ఎంపీఆర్ అండ్ ఆల్ అదర్ కమిషనర్స్ మెజర్ రెస్పాన్సిబుల్. 205 పనుల్లో 3 నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ వర్క్స్ అయిపోయిన వాటికి ఇమీడియట్ పేమెంట్స్ అవుతుంది. కాంప్లెక్స్ 12,615 ఈరోజు లభ్యత రూపంలో మనకు ప్రైవేట్ డీలర్స్ దగ్గర మరియు మార్కెట్ దగ్గర నిల్వలు ఉన్నాయి సార్. సో మనకు ఈ మంత్రువారిగా వచ్చేటువంటి సరఫరా ప్రకారంగా ఈ ఖరీఫ్కు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఎరువులు కూడా రావడం జరుగుతుంది. కొత్త స్కీమ్ పెట్టింది కానీ 10% రైతుల్లో వస్తాం. అలా 10% అంటే 11.63 crores వరకు వస్తే ఇది 126.35 crores కూడా మనకు క్రాప్ వచ్చింది. అంటే అత్యధికంగా వచ్చింది. అదేవిధంగా 180 మంది రైతులు చనిపోతే అది వాళ్ళ ఇచ్చినటువంటి ఎంత అంటే 99 కోట్ల రూపాయలు వచ్చింది. 5 లక్షల ఇవన్నీ కూడా చూసేంటే మొక్కుబడి కార్యక్రమాలు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ చేయలేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వస్తుంది. కానీ రైతులకు ఇది చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా అత్యధికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడతామని
దాని అమలు చేస్తారని పరిష్కరణ మీటింగ్ వేసుకొని ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది సార్. అలాగే సార్వత్రిక వ్యాధి అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో వివిధ సార్వత్రిక వ్యాధిగా ఆల్రెడీ డిస్కౌంట్ చేయడం జరిగింది సార్. ఎన్సిటీ కార్యక్రమం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కార్యక్రమం ఇది జిల్లాలో సార్. ఇంతకుముందు ఎంపీపీ గారు చెప్పిన స్కూల్ గొల్లపల్లి స్కూల్ నేను విజిట్ చేసి దానికి వాటర్ సప్లై జరిగే విధంగా చూసాను. స్మార్ట్ సిటీ 14 వర్తిస్తాము, 15 వర్తిస్తాము, అప్లై నడుస్తుంది సార్ కార్పొరేషన్ పరిధి. దీపం పథకం సార్, ఇప్పుడు దీపం పథకం ద్వారా ఉజ్వల పథకం ద్వారా 51,564 గ్యాస్ కనెక్షన్లు మరియు ఉజ్వల పథకం ద్వారా 22,500 గ్యాస్ కనెక్షన్ పొందారు. 74 గ్యాస్ కనెక్షన్ మనం మంజూరు చేయడం జరిగింది సార్. ఇది సార్ అధికారులు